కోడి పలావ్ మంచి వేడి వేడిగా దట్టంగా వడ్డించారండి సినిమాలో మటుకు. అబ్బా మా 2 అయింది, మేము ఇంకా భోజనం చేయలేదు, చేయం కూడాను. మొత్తం హైదరాబాద్ బిర్యానీ, మొత్తం అన్ని బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ కలిపేసి పెట్టారు. అదిరిపోయిందండి, మామూలుగా లేదు. హీరోయిన్ అయితే అమ్మ అదిగో ఉంది అక్కడ. అబ్బా బయటకు వచ్చి కూడా ఫుల్ మాసు, సినిమాలోనే ఫుల్ మాసు. ఇది అర్జున్ రెడ్డి కదా, అర్జున్ రెడ్డి దాని అమ్మ మొగుడి కంటే ఎక్కువలో ఉంది, దాని అబ్బ మొగుడేమో అనుకోవాలి. బా ఏమండి, యూత్ మిస్ అవ్వద్దు. ప్రతి సీన్ కూడా అంటే ఇప్పుడున్న యూత్ ఎలా ఉందండి, ఇన్నాళ్ళు సినిమాలకు వెళ్ళాము, ఇప్పుడు సెల్లో చూస్తున్నాం. కానీ ఇది సెల్లో చూసే సినిమాలు గట్ట కాదు, హాల్లో వచ్చి చూడాల్సిన సినిమా పలావ్. ఓకేనా, కోడి పలావ్ సినిమా చూడండి, మీరు కూడా మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వద్దే. నేను మళ్ళీ వెళ్ళి చూస్తాను. ప్లస్ చాలామంది అంటున్నారు అంటే ఇది మన ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఎందుకంటే స్టోరీ గట్రా బాగుంది. ఓకేనా, కంటెంట్ బాగుంది. చిన్న చిన్న ముక్క ఇలా పీస్ తింటా ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా మనకు పెట్టరేంటి కోడి పలావ్ అని. పెట్టక్కర్లేదండి, సినిమా చూస్తే కడుపు నిండిపోయిందండి, చాలా బాగుంది, మీరు కూడా చూడండి. The film was very good movie. Rajugari Kodi Palwa. Rajuvari Kodi Palwa is name is also difficult, but movie was an action movie. So heroine acting was very difficult and waiting for the second half. Acting and background music was score was is difficult. Is goosebumps. So thank you, watch and again I wait for the second half. Wish you all the best and all the entire team. Kodi Pulav. తింటా ఉంటే తినవిచ్చేలాగా ఉంది కోడి పులావ్ సినిమా. కోడి పులావ్ తింటా ఉంటే తినేలాగా ఉంది సినిమా. ఇది నా సినిమా, మీ సినిమా కాదు, నా సినిమా, నాలాంటి వాళ్ళ సినిమా. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. అడుగున బిట్లే, నేనైతే సూపర్ ఎంజాయ్ చేసిన. తీగలు తెగిపోయినాయి, అర్జెంటుగా ఓయో బుక్ చేసుకోవాలా. 2 అమ్మాయిలు కావాలి, 1 అమ్మాయి అయితే సరిపోదు. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. అబ్బాయిలు అమ్మాయిలను తీసుకొచ్చుకోండి సినిమాకి, సింగిల్కి వస్తే మాత్రం తీగలు దిగిపోతాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. తింటా ఉంటే తినుబుద్ధి అయ్యేలాగా ఉంది, సూపర్ ఉంది. కోడి పులావ్ సూపర్ సినిమా. ఐ లవ్ యూ. Yeah, I am very glad that if you like my character, my role, I'm very happy. Please keep supporting. అంటే మీరు స్క్రీన్ లో అలా పెద్ద విలన్ లాగా కనిపించారు, మీరేంటి ఇంత సింపుల్ గా ఉన్నారు? చూసుకుని కొన్ని అంత మోసగా ఎలా చేశారు అసలు, బయట చూస్తే ఏమీ కనబడతలేదు. సినిమాలో చూస్తే ఉన్నారంటే తెరలో నిజంగానే అమ్మ బాబోయ్, బయట చూస్తే అసలు. అంటే యాక్చువల్ గా మీకు ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలియదు, కానీ ఇది నిజంగా గోల్డ్ అయితే మీకు ఇచ్చేద్దాం మనం డిస్కస్ మోయలేరు కదా అమ్మ. మీరు షాక్లు కత్తులు అలాంటి తీసుకురాలేదు కదా, గమ్ముని అంత తేడా మాట్లాడితే ఇలా ప్రొడ్యూసింగ్ చేసిన డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని ఆయన లాస్ట్ వరకు ఉంటాడేమో అనుకున్నాను. అదే పెద్ద సస్పెన్స్. ఇది ఎక్కడ మాస్ గురు అన్నట్టుంది అనమాట. ఆయన కూడా చేస్తారంటే నేను కాదు, ఓ 1 వర్డ్ చెప్తున్నాను. 1 హీరో ఎలా ఇద్దరు 6 మెంబర్స్ హీరోసే అనుకున్నాను. ఆ డైలాగ్ వర్షన్ అది కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఆడాడ దీంట్లో ఎడ కూడా మాటలు ఉన్నాయి కానీ పూర్తి చేష్టలు లేవు. నో, నాకు తెలుసు ఫ్యామిలీ వాళ్ళకి కూడా నచ్చుతుంది. అంటే ఎక్కడా కూడా చూపించకుండా చాలా క్లవర్డ్ గా చేశారనమాట సినిమా. నాకైతే నచ్చింది. ఇక్కడ కాదు, ప్రసాద్ ల్యాబ్ లో కూడా చూసాం మేడం. అంటే మీరు సినిమాలో చూపించింది ఏంటి అంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర చిన్న పిల్లల దగ్గర ఎలాంటి విషయాలు చెయ్యాలి, ఎలాంటి విషయాలు చేయకూడదు అనేది పిల్లలందరూ చిన్న పిల్లలు ఒక ఫ్యామిలీకి. అంటే నాకు పెళ్ళయింది రీసెంట్లీ, ఇంకొక అమ్మాయి జోలికి వెళ్తే ఎట్లుంటే స్కామ్ మీ దగ్గరికి రాకూడదు అట్లాంటి అట్లుంటది. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో ఒక మంచి నీతి చెప్పారనమాట. అక్రమ సంబంధం వద్దు, ఉన్న అమ్మాయే ముద్దు. ఎట్లా అన్న, రాజుగారు కోడి పలావ్ మూవీ చూసాను, చాలా బాగుంది. ఏంటన్నా హీరో ఏందన్న మామూలుగా చేయలేదు, ఒక రేంజ్లో చేసిండు. యాక్టింగ్ చాలా బాగుంటుంది అన్న. నాకు ఆ యాటిట్యూడ్, నాకు హీరో సినిమా మొత్తంలో నాకు నచ్చింది, ఎక్కువ నచ్చింది అంటే హీరో గారి యాటిట్యూడ్ అన్న. ఇచ్చి పడేసిండు. యాక్టింగ్ అంటే తనకి పెట్టిందే పేరు అనిపించిండు, నవ్వించిండు, ఏడిపించిండు, ఎవ్రీథింగ్, ప్రతి నవరసాలు అన్నీ కలిపితే హీరో అన్న. చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గారు మనకు పటాసులో చూసాము. తర్వాత ఈ సినిమాలో మెయిన్ లీడ్గా హీరోయిన్గా చేశారు. కానీ చాలా బాగుందన్న. ఒక 3 బాయ్స్ 3 గర్ల్స్ కలిసి ఎకాషన్కి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది, మధ్యలో రోడ్డు సమస్యలు కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా చూపించారు. మెయిన్ అన్న కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ఆల్మోస్ట్ హిట్ సినిమా అనమాట. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, నీట్గా వెళ్ళిపోతాయి. నాకు ప్రతిదీ బాగా నచ్చిందన్న. ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్, ఇంకా దాని గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ RR ఇచ్చి పడేసారు. ప్రతి ఒక్కరు చూడండి,
రాజుగారి కోడి పలావ సినిమా మాత్రం మిస్ కాకండి బ్రదర్, చాలా బాగుంది. అందరూ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, మంచి ఒక కంటెంట్ తోటి ఉన్న సినిమా. చిరంజీవి గారు తెలుసు కదా, మన యూట్యూబ్ కానీ సీరియల్స్ కానీ చిరంజీవి గారు అంటే మనకు గుర్తుకొచ్చే వాళ్ళు ప్రభాకర్ గారి క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్లో చూపించేస్తారు సినిమాలో. సూపర్ అన్న, సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మంచి సినిమా కాబట్టి రాజుగారి కోడి పలావ్ సినిమా మాత్రం మిస్ కాకుండా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. హాయ్ డార్లింగ్స్, రాజుగారి కోడిపాలెం ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చేసిన ఆర్టిస్టులు అందరూ బాగా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇది థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ అనమాట సినిమా. చూడొచ్చు, చూడండి అందరూ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. బాగుంది, సస్పెన్స్లు ఎక్కువ ఉన్నాయి. ఫైనల్గా సినిమా చూడొచ్చు డార్లింగ్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, సాంగ్స్ పెద్దగా ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇది హర్రర్ థ్రిల్లర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి నడిపించాడు సినిమా. ఓన్లీ ఫారెస్ట్లో జరుగుతుంది, అందరూ మన స్టోరీ చెప్తే బాగోదు. నైస్ వన్.